అందరికీ నమస్కారం. టెక్ టాక్ కి స్వాగతం. ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక జాబ్ ప్లేస్మెంట్ అవ్వాలి అనుకుంటే ఎలాంటి పద్ధతులు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది అని తెలుసుకునే విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చూసేద్దామా? సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఏముంది అని అందరూ అనుకుంటా ఉంటారు. చూడండి, కొన్ని స్కిల్స్ మనం యాడ్ చేసుకోవడం వల్ల అది ఈజీ అవుతుంది. అంతగా ఏమి ఈజీ కాదండి. సో చూడండి, ఇక్కడ డెవలప్ రిలవెంట్ స్కిల్స్. మనం జావా డెవలప్మెంట్కి అప్లై చేస్తుంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ అయితే పైథాన్, C++ అయితే C++, వెబ్ డెవలప్మెంట్ అయితే ఆ యాంగిల్ ఆ యొక్క ఏరియాకి సంబంధించిన కోర్సెస్ మనం స్ట్రాంగ్గా నేర్చుకోవడం అనే దాని మీద ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. తర్వాత అండి, ఫార్మల్ ఎడ్యుకేషన్ మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటనేది కూడా మీకు మినిమం స్టాండర్డ్, మినిమం ఒక 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక గ్రాడ్యుయేషన్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, అరౌండ్ 15 to 16 years ఆఫ్ కంటిన్యూస్ స్టడీ ఉంటే డెఫినెట్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎప్పుడు కూడా మిమ్మల్ని స్టాప్ చేయవు. తర్వాత ఇవి నేర్చుకోవడానికి ఆన్లైన్ కోర్సెస్, బ్లాగ్స్, ట్యూటోరియల్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ప్రయత్నించండి. బిల్డింగ్ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో. అసలు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీ పోర్ట్ఫోలియోని స్ట్రాంగ్గా ఉండాలి. కాపీ పేస్ట్ రెజ్యూమ్ లాగా కాకుండా ఏవైతే ప్రాజెక్టులు మీరు స్పెసిఫై చేస్తారో ఈ ప్రాజెక్ట్స్ మీరు ప్రాక్టికల్గా చేసిన ప్రాజెక్టులు అయితే మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి. గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇంటర్న్షిప్ చేయటము, లేదంటే ఎవరన్నా ఒక ప్రోగ్రామర్తో హెల్ప్ చేస్తూ ప్రోగ్రామ్ చేయటం, పార్ట్ టైం జాబ్ చేయటం, రిలేటెడ్ టు ద కోడింగ్ అండి. పార్ట్ టైం జాబ్ అంటే ఏదో సంథింగ్ ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఈ సాఫ్ట్వేర్ అట్లా కాకుండా రిలవెంట్ టు ద పార్ట్ టైం జాబ్ చేయటం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైక్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ప్రాక్టికల్గా ఏదన్నా ప్రాజెక్ట్స్ మీ అందరూ మీరు ఓన్ ప్రాజెక్టులు చేయటం, ఆ విధంగా డెఫినెట్గా యూ విల్ గెట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఏరియా. నెట్వర్క్. దీంట్లో నెట్వర్క్ బాగా మీరు బిల్డ్ చేసుకోవాలి. జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి మనకు ఆన్లైన్ పోర్టల్స్ ఎన్నో ఉన్నాయి. రెజ్యూమ్ అప్లోడ్ చేయటము, స్కిల్స్ అన్ని ఎప్పటికప్పుడు రెజ్యూమ్లో డెవలప్ చేసుకుని అప్డేట్ చేసి ఆ అప్డేటెడ్ స్కిల్స్కి సంబంధించిన రెజ్యూమ్స్ యాడ్ చేయటం. ప్రొఫెషనల్ నెట్వర్క్ లాగా మన గ్రూప్స్లో కానీ సోషల్ మీడియాలో ఏదైనా ఉంటే అలాంటి గ్రూప్ లైక్ పైథాన్ డెవలపర్స్ గ్రూప్, ఆర్డర్స్ గ్రూప్, వాటిల్లో జాయిన్ అయ్యి వీటిల్లో కూడా ఎస్ ఐఎమ్ ఓపెన్ టు వర్క్ అని లింక్డ్ఇన్లో కూడా ఓపెన్ టు వర్క్ అని పెట్టడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి చాలా. టెక్నికల్ ఇంటర్వ్యూస్ అంటున్నారు. ప్రిపేర్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎట్లా అంటే హౌ ద టెక్నికల్లీ హీఈస్ అ స్ట్రాంగ్ అనేది చూడటం జరిగింది. అయితే కోడింగ్ ప్రాబ్లమ్స్, ఆల్గరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ కంప్యూటర్స్, ఇవి చాలా ఎసెన్షియల్ థింగ్స్. సో వీటిని మీరు ఒకసారి స్ట్రాంగ్ చేసుకుంటే ఎప్పుడూ కూడా ఇన్ ఫ్యూచర్లో ఇంటర్వ్యూస్కి మీకు చాలా ఈజీ అవుతుంది. తర్వాత రీసెర్చ్ అండ్ టార్గెట్ కంపెనీస్ ఎట్లా అంటే కంపెనీస్ ఎప్పుడు కూడా ప్రోడక్ట్ని కొత్తగా తయారు చేద్దామని చూస్తాయి కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ట్రై చేయండి. ప్రొఫెషనలిజం. మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్లో ప్రవర్తించే విధానం, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవటం, పంచువల్, డ్రెస్, ఎపీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లైక్ హౌ యు ఆర్ లైక్ ట్రైంగ్ టు రీచ్ ద కెరియర్ గోల్స్, మీ ఎంతూజియాషన్, ప్యాషన్ ఆ జాబ్ మీద ఎలా చూపించదలుచుకుంటున్నారు అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. కంటిన్యూస్ లెర్నింగ్. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎస్పెషల్లీ కంటిన్యూస్ లెర్నింగ్ ఇంపార్టెంట్. కంటిన్యూస్గా మీరు నేర్చుకునే అవకాశం ఉంటే ఎస్ డెఫినెట్గా ఈ ఫీల్డ్లో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. హరిసిస్టమ్స్ కూడా ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులో తేవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే బిలో డిస్క్రిప్షన్ లింక్లో ప్రయత్నించండి. అంతవరకు సెలవు. ఫ్యూచర్ లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.